టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చరిక అమృత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని ఓనమాలు దిద్దిన తెలుగు జాతి ఉనికికి కారణం కపిలగోవు. అలాగే భారతదేశపు దేశసంపద అయిన దేశీ ఆవుల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ధర్మరాజు యక్షప్రశ్నలో తల్లిపాలతో సమానమైనవి దేశీ ఆవు పాలు మాత్రమే అని చెప్తాడు. అందుకే దేశీ పాలు అమృతంతో సమానమైనవి. అటువంటి దేశీ ఆవు గురించి, ఆ పాల యొక్క విశిష్టత గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మహావిష్ణువు ఆదేశాల మేరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును మందరగిరి పర్వతముచే మథనము గావించినప్పుడు లక్ష్మీదేవి ఐరావతంతో పాటుగా సకల దేవతలు కొలువైన కామధేనువు, చివరకు అమృతం ఉద్భవించాయి. వీటిలో ఏ ఒక్కటి భూమి మీద లేవు. కానీ అమృతంతో సమానమైన పాలిచ్చే సకల దేవతలు కొలువైన కామధేనువు గోవు రూపంలో మానవులకు అందుబాటులో ఉంది. సకల దేవతా స్వరూపిణి అయినది గోమాత. అన్ని రకాల శుభకార్యాలలో, పితృకార్యాలలో గోపూజ చేస్తే శుభప్రదమని మనందరికీ తెలుసు. అటువంటి పవిత్రమైన, విశిష్టమైన గోమాత ఇచ్చే పాలు అత్యంత శ్రేష్టమైనవి, విలువైనవి. నిత్యం శ్రేష్టదాయకం, పుష్టిదాయకం దేశీ ఆవు పాలు మాత్రమే. సర్వకాలాలయందు శ్రేష్టదాయకం దేశీ ఆవు పాలు మాత్రమేనని భారతదేశపు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ధనవంతరి గారు ఆ రోజుల్లోనే వివరించారు. అటువంటి దేశీ ఆవు గురించి, ఆ పాల యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు చూద్దాం. గోక్షీరం గోమయం గోవాక్ గోమూత్రం గోస్థితిః గృహే సర్వం మేధ్యం శుభం సేవ్యం తాగవః సర్వమాతరః. మన ఆహారంలో పోషక విలువలు, విటమిన్లు కూడిన ఆహారం తీసుకునే మనకి విటమిన్ B12ను మన శరీరానికి పరిపూర్ణంగా అందించేది కౌ మిల్క్. దీని వలన శరీరంలో టిష్యూస్, బ్రెయిన్ సెల్స్ ని ఉత్తేజపరుస్తాయి. అందుకే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. సకల దేవతా స్వరూపిణి గోమాత. అన్ని రకాల శుభకార్యాల్లో గోపూజ చేస్తే శుభప్రదమని మనందరికీ తెలుసు. అటువంటి గోమాత యొక్క పవిత్రత గురించి, వాటి యొక్క విశిష్టత గురించి మనకు వివరిస్తున్నారు ప్రముఖ పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు. గావో విశ్వస్య మాతరః. గోవులే ఈ విశ్వంలోని సకల జీవులకు తల్లులు. ఎలా అవుతాయి తల్లులు? తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడతారు కాబట్టి. ఆవులు ఎలా కాపాడతాయి? ఆవు నుంచి వచ్చే అమృతాలే కాపాడతాయి. సకల వృక్షజాతులు వికసించడానికి ఆ ఆవు పేడ, మూత్రము ఇవి బాగా ఉపకరిస్తాయి. అవి విడుదల చేసే ప్రాణవాయువును ప్రజలంతా స్వీకరిస్తారు. కాబట్టి ఆవులను మనం కాపాడుకుంటుంటే వృక్షజాతులన్నీ కూడా పవిత్రతను పొందుతాయి. అవి విడుదల చేసే వాయువు కూడా రక్షకంగా తయారవుతుంది. మన పంటలన్నీ కూడా ఆరోగ్యవంతమైనవిగా అవడానికి ఆ ఆవు పేడ, మూత్రము వాటిని వినియోగించడం ద్వారా ఈ చెడు తొలగిపోయి పవిత్రత సిద్ధిస్తుంది, ఆనందం సిద్ధిస్తుంది. కాబట్టి ఆ గోవులు విశ్వస్య మాతరః, విశ్వానికంతకీ తల్లులు అనే భావన వచ్చింది. మిగిలిన ఏ పదార్థాలలోనైనా సరే విషద్రవ్యాలున్నా కూడా, అవి పొరపాటున అవి తినేసినా కూడా వాటి విషామనకు అతీతముగా అమృతమయమైన పాలను అవి అందిస్తాయి. కాబట్టి ఆ శక్తి సకల జీవులలో ఒక్క ఆవుకి మాత్రమే ఉంది. కాబట్టి ఆ గోవులు పరమ పవిత్రములైనవి. ఆ మధ్య ఒక ఆవు, దానిలో మాతృప్రేమ ఎంత ఉందో, ఒక దెబ్బ తగిలింది. ఆ దెబ్బను భరిస్తూ పిల్లకి పాలు ఇవ్వడానికి అది అడవిలోంచి దూడ దగ్గరికి వచ్చింది. ఆ ప్రేమ పాలల్లో కూడా ఉంటుంది. కనీసపక్షం మనం ఆవు పాలను పిల్లలకి ఇస్తుంటే వారిలో ఈ ప్రేమించేటువంటి లక్షణం ఎదుగుతుంది. విశ్వాన్నంతని ప్రేమించేటువంటి లక్షణం ఎదుగుతుంది. అటువంటి వ్యక్తులు ఆ జ్ఞానముతో ఈ భౌతిక ప్రపంచానికి నష్టాన్ని కలిగించే విధంగా తమ విద్యలను వినియోగించరు. అందువలన మన పిల్లలందరికీ కూడా ఆ గోమాత యొక్క అనుగ్రహం కలిగేటట్లుగా
దాన్ని పూజించడం, దానికి కసగడ్డి వేయడం, దాన్ని శుభ్రంగా చూడడం, దాన్ని కాపాడడం అన్న రీతిలో మనం ఆ గో సంపదను కాపాడుకోవాలి. నిజానికి గత కాలంలో గో సంపదే నిజమైన సంపద. అందుకనే ఉత్తర గోగ్రహణం సమయంలో ఏం చేశారు అంటే విరాటుని యొక్క గో సంపదను హరించడానికే వచ్చారు కౌరవులు. అంటే సంపదే అది లక్ష్మీ స్వరూపం. కాబట్టి వ్యక్తి యొక్క సమగ్రాభివృద్ధికి ఈ దేశీ ఆవులు పరిపూర్ణముగా సహకరిస్తాయి. అవి లక్ష్మీ స్వరూపం. అది ఇచ్చేటువంటి పంచగవ్యం అమృతమయం. కాబట్టి మనం వాటిని వినియోగించుకోవడం, వాటిని కాపాడుకోవడం అందరి కర్తవ్యం. గంగి గోవు పాలు గంటెడైనను చాలు. పాలు, ఆ పాలు సమగ్ర పౌష్టికాహారం. మామూలు పాల కంటే ఆవు పాలే సమగ్ర పౌష్టికాహారం. ఎందువలన అంటే వాటిలో లేని ఎన్నో ఉత్తమ లక్షణాలు దీంట్లో ఉన్నాయి. అమృతత్వం దీంట్లో నిక్షిప్తమై ఉంది. ఆ కారణంగా ఆవు పాలు తాగి క్యాన్సర్ తగ్గుతోంది అనేటువంటి విషయాన్ని అనుభవంలో గమనించిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఆవు పాలు స్వీకరించడం ద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. అనారోగ్యాలు ఉండవు. అన్ని అనారోగ్యాలని జయించేటువంటి శక్తి ఆవు పాలల్లో ఉంది. ఆవు పాలు తాగాలి, ప్రతిరోజు తాగాలి. అలా తాగినందువలన మనకు పౌష్టికత అనేటువంటిది బాగా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బుద్ధి కుశలత పెరుగుతుంది. మనకు ఆవు పాల నుంచి వచ్చినటువంటి నెయ్యి ఉందో ఆ నెయ్యి ఏం చేస్తుంది? ఘృతేన వర్ధతే బుద్ధి కుశలత పెరుగుతుంది. బుద్ధి కుశలత పెరగాలి అంటే మనకి ఆ నెయ్యి పాలలో కూడా ఉంది కదా. కాబట్టి ఆ వెన్న తీసేసిన పాలు కాకుండా ఆవు పాలు వెన్నతో కూడిన పాలను కనుక మనం తాగినట్లయితే బుద్ధి కుశలత పెరుగుతుంది. నిజానికి ఆలోచించండి, శారీరక మానసిక ఆరోగ్యాలను సమగ్రంగా కాపాడాలంటే కావాలి ఆవు పాలు. ఎందువలన మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు శారీరకమైన ఆరోగ్యం కంటే మానసికమైన ఆరోగ్యం చాలా విశిష్టమైనది. ఎందువలన మానసికమైన అనారోగ్యం గలవాడు శారీరకంగా బలంగా ఎంత ఉన్నా వాడికి పనికిరాడు, పక్కవాడికి పనికిరాడు. అదే మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం బాగులేకపోయినా వాడికి పనికొస్తాడు, పక్కవాడికి పనికొస్తాడు. కాబట్టి ఆ బుద్ధి కుశలత పెరగాలి అంటే ఆవు పాలు మనం స్వీకరించాలి. తద్వారా మెదడుకు కావాల్సినటువంటి శక్తి అందుతుంది, సరియైన వివేకం పెరుగుతుంది. సాక్షాత్తు సకల దేవతామయంగా ఆవును మన వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఆ దేవతలందరి యొక్క శక్తుల్ని కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. దేవతలంటే ఏమిటి? ఆనందాత్మకులు అని అర్థం. ఆనందం ఎలా సిద్ధిస్తుంది అంటే వివేకంతో సిద్ధిస్తుంది, భయంతో సిద్ధించదు. భయం వల్ల శరీరంలో విషం పుడుతుంది, వివేకం వల్ల ఆనందం పుడుతుంది. అందువలన అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చే బుద్ధి కుశలత కావాలన్నా, మన ఆలోచన శక్తి బాగుండాలన్నా, సరియైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆవు పాలు తాగాలి. అవి దేశీ ఆవు పాలై ఉండాలి. దేశీ ఆవుకి సంకర జాతి ఆవుకి గల తేడాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. దేశవాళీ ఆవులు పాలు చాలా తక్కువగా ఇస్తాయి. కానీ వీటికి ప్రపంచంలో గిరాకీ ఉంది. మెడికల్గా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరోగ్యకరమైనవి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. సంకర జాతి ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయి. వీటికి క్వాలిటీ తక్కువ. రసాయనాల వలన పాలు పసుపుగా మారతాయి. విష పదార్థాలైన రసాయన మందులు పాలలో చేరి ఉంటాయి. వివిధ రకాల వ్యాధులను, జబ్బులను పెరిగేలా చేస్తాయి.